ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రత్యేక సమయంలో పరిశుద్ధ గ్రంథం చదువుకొని ఈ దిన అంశమును మనము ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము వచనము 20 నేను చదువుతాను. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 32 నుండి 41 వరకు చదువుకుందాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములలో ఎలా ఉండెనో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయేరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందురో, ఒకడు తీసుకొని పోబడునో, ఒకడు విడిచిపెట్టబడునో. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురో, ఒకతే తీసుకొని పోబడునో, ఒకతే విడిచిపెట్టబడునో. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ లేఖనము నీది నాయనా. ప్రభా, దీనికి కర్త నీవే. నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు ఇయ్యబడినటువంటి ఈ లేఖనము తిరిగి మరలా అందులోని సత్యాలను ఎరగటానికి నీ పరిశుద్ధాత్మను పంపమని ప్రార్థిస్తున్నాం నాయన. కేవలం నన్ను నీ నోటికి బోరుగా వాడుకోండి ప్రభా. నీ బిడ్డలతో నీవే మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలు దేవుని యొక్క జీవపు మాటలై ఉన్నాయి. అది ప్రవచనాత్మకమైనటువంటి మాటలై ఉన్నాయి. ఇక్కడ మనము మత్తయి సువార్తలో ప్రభు చెప్పిన మాట మనం చూస్తున్నాము. 28:20లో ఈ యుగ సమాప్తి వరకు దేవునికి స్తోత్రం కలుగును గాక, నేను మీకు తోడై ఉంటాను. అంటే ఈ తరము ముగిసేటంత వరకు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. తరము వెంబడి తరము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటికీ క్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మరణించి తిరిగి లేచి ఆరోహణుడై పెంతెకోస్తు దినాన తిరిగి ఆయన పరిశుద్ధాత్మగా మన మధ్యకు వచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ ఆయన శిష్యులను ప్రత్యేకపరుచుకొని అపోస్తులుగా లోకమంతటికి సువార్తను పంపించింది. వారి ద్వారా భూమిని దేవుడు తలక్రిందులు చేశాడు. ఆ తర్వాత ఆయా కాలాలలో నక్షత్ర వర్తమానికులు వచ్చారు. అలాగని 2000 సంవత్సరాలలో విరివిగా సువార్త బోధించబడిందండి. మత్తయి సువార్త 24లో 3వ వచనంలో ఏకాంతంగా ఒలివల కొండ దగ్గర ఉన్నప్పుడు ప్రభువుని అడిగారు. వారు వచ్చి ఇవన్నీ ఎప్పుడు జరుగునో, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచన లేవని. ప్రియులారా, ప్రభువు ఇవన్నీ చెప్పుకొచ్చాడు. రాకడ సూచనలన్నీ కూడా అవన్నీ కూడా చాలా మట్టుకు నెరవేరాయి. అలాగే 32వ వచనంలో మనం చూసాం, అంజూరపు చెట్టు, అది ఇశ్రాయేలును సూచిస్తూ ఉంది. వారు కూడా ముగింపు దశలోకి వచ్చారు. ప్రపంచము యావత్తు చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు ఇంచుమించుగా 70 సంవత్సరాల క్రిందట ఒక దేశముగా వారు ఆవిర్భవింపబడి ఆ పాత దావీదు కాలం నాటి ఆ యొక్క
మరి 6 కోణముల నక్షత్రాన్ని వారు జాతీయ జెండాగా తీసుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రపంచ పటంలో జాడే కానరానటువంటి ఇశ్రాయేలు దేశం ప్రపంచ పటములో తన స్థానమును సంపాదించుకొని ప్రపంచ దేశాలలో గొప్ప ఘనతను ఈరోజు సాధించి ఉన్నది. చిగురించడమే కాదు, అభివృద్ధి చెందుతూ ఉన్నది. అయితే దీనికి మనకి ప్రత్యేకత ఏంటంటే ప్రభువు రాకడ అతి సమీపముగా ఉన్నది అనే విషయాన్ని మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తుందండి. ఇప్పుడు ఈ యుగ సమాప్తి వరకు ఆయన మనకి ఎందుకు తోడుగా ఉన్నాడు, ఎందుకు తోడుగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే, ఎల్లప్పుడూ లోకంలో శత్రువు ఉన్నాడు. శత్రువు మనలను మోసపరచటానికి చూచినప్పుడల్లా సర్వసత్యము ఏమిటో మనకు తెలియచేస్తూ మనల్ని సరైన మార్గంలోనికి మళ్ళించేటటువంటి పరిశుద్ధాత్మయే మనకి యుగ సమాప్తి వరకు తోడుగా ఉండేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనకేమిచ్చాడంటే వాక్యమును పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ మన మీద ఉండాలంటే మనము వాక్ సత్యములో ఉండాలి. సత్యమును విడిస్తే పరిశుద్ధాత్మ ఉండదు. వాక్యము గొర్రెపిల్లకు సాదృశ్యముగా ఉంది. గొర్రెపిల్ల మీదే పావురం వాలుద్ది. కాబట్టి తోడేల మీద వాలదండి. ఎందుకంటే దేని గుణం దాని గుణాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా మనం చూస్తే ఆయన తోడు, ఆయన కాపుదల మనకెంతో అవసరం. ఎందుకంటే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకునకు భార్యనుగా దేవుడు రిబ్కాను ఏర్పాటు చేసినప్పుడు ఈ రిబ్కా ఏ ఒంటికైతే నీళ్లు పోసిందో అదే ఒంటి మీద ఇస్సాకు యొద్దకు ఆమె చేర్చబడింది. ఈ మధ్యలో ఈ ఎలియాజరు ఉన్నాడు. ఎలియాజర్ గైడ్గా పనిచేశాడండి. అలాగనే ఈ కాలపు ఈ వర్తమానము మనను క్రీస్తు యొద్దకు నడిపిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ మనల్ని క్రీస్తు యొద్దకు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మను గురించి మనకి ఇవ్వబడినటువంటి సాక్ష్యం ఏంటంటే యుగ సమాప్తి వరకు, అనగా మనము మన స్థానానికి చేరు వరకు ఈ పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆదియును అంతమును లేనటువంటి దేవుడు ఈ కాలానికి ఒక పనికి ఆయన ఆదిగాను అంతముగాను ఉన్నాడు. ఈ అనంతుడైనటువంటి మహాదేవుడు ఎలోహిం ఆయన ముందు నిర్ణయంలో మనల్ని కలిగి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే బైబిల్ చెప్తుంది అలాగా. ఆయన తోడు ఈరోజు కాదు, ఈ ప్రపంచము పుట్టక ముందు నుండే ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఈరోజు కాదు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. ఎఫెసీ 1:6 ఇక్కడ వ్రాయబడి ఉన్నది, చూద్దాము. ఎట్లనగా ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము, ఆయన యొక్క సంకల్పం అండి అది. ఆ సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా, దేవునికి స్తోత్రం, తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఈరోజు కాదు మనము ప్రభుతో ఉన్న సహవాసం, ఈరోజు కాదు. బైబిల్ చెప్తుంది జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే ఈ భూమి మీద గాలి, నీరు, సూర్య చంద్ర నక్షత్రాదులు, ఈ విశ్వం అనేదే ఆయన తయారు చేయక ముందే ఒక గొప్ప మంచి అనుభూతి ఏంటంటే మనము దేవునిలో ఉన్నామంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు కాదండి ఆయన మనకు తోడుగా ఉండేది. ఈరోజు మన భౌతిక శరీరములోనికి మనము రాకముందే మనం ఆయనలో ఉన్నాం, ఆయన తలంపులో ఉన్నాం, ఆయన ఊహలో ఉన్నాం, ఆయన ప్రణాళికలో ఉన్నాం.
దేవుడు మనలను ఒక ఉద్దేశం కోసము ఈ లోకానికి పంపాడు. కలవరపడిపోయి ఏదో ఒక పనికి మాలిన వస్తువులాగా అల్పమైనటువంటి ఈ యొక్క ప్రాణుల వలె కలవరపడవలసిన పని లేదు. నీవు దేవుని స్వరూపమందు తయారు చేయబడిన వాడవనే సంగతి లేఖనం చెప్తుంది కనుక నమ్ము. ఇప్పుడు మనము భౌతిక దేహంలో ఉన్నామో, ఈ భౌతిక దేహాన్ని గురించి లేఖనం చెప్తుంది ఓటికుండ వంటిది అని. అంతే, అంతలో కనపడి అంతలో మాయమయ్యేటటువంటి నీటి ఆవిరి వంటిది. ఇంకా లేఖనం చెప్తుంది పచ్చని గడ్డిని పోలి ఉన్నది అని పేతురు గారు చెప్తున్నాడు. నిజమే, ఈ భౌతిక శరీరము ఖచ్చితంగా ఓటికుండే. పౌలు గారు కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే శిథిలమైపోయేది అన్నాడండి. ఇది శిథిలమైపోయేది, క్షీణించేది. అయితే ఆయన రెండు ప్రత్యేకతలు కలిగినటువంటి దేహాలను మనకి ఇచ్చాడు. ఒకటి మహిమ దేహం. ఈ మహిమ దేహము ప్రియులరా మనము గమనించినట్లయితే ఈ మహిమ దేహము దేవుని యొక్క ప్రణాళికలో మనం చూసినట్లయితే ప్రియులరా ఈ మహిమ దేహము దేవుని నుండి ముందు కలిగింది. ఆయన మరణము లేనివాడండి, క్షయమైనది కాదు ఆ దేహం, అక్షయమైనటువంటి దేహం. క్షయమైపోయేది కాదు, పాడైపోయేది కాదు ఆ దేహం. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా మీరు దయచేసి గమనించినట్లయితే ఆ దేహాన్ని ముందుగా ఆయన తనలో నిర్ణయించుకున్నాడు. మీరు ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 మీరు చూస్తే మన స్వరూపమున అంటే మహిమగల దేవుని స్వరూపమున మనము తయారు చేయబడ్డాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన పోలికగా మనల్ని తయారు చేశాడు, క్రియేట్ చేశాడు, సృష్టించాడు. అయితే ఆయన చేసిన పని ఏంటంటే నేల మన్నును తీసి ఒక దాన్ని ఏమంటారు, ఒక రూపముని ఏర్పాటు చేశాడు. దానిలో అవయవాలు పెట్టాడు, ఫంక్షనింగ్స్ పెట్టాడు, అన్నీ పెట్టాడు. అయితే ఈ మహిమ గల, ఈ జీవము గల ఆ యొక్క ప్రాణమును, వాయువును వారి నాసికా రంధ్రములలో నుండి లోపలికి పంపించాడు. అప్పుడు ఏమైందండి? లేఖనం చెప్తుంది, నరుడు జీవించు ఆత్మ ఆయనో. దేవునికి స్తోత్ర. కాబట్టి మొదట మనం మహిమదేహంలో ప్రభువులో ఉన్నామో, తర్వాత ప్రభు ద్వారానే మట్టి దేహంలోనికి ప్రవేశించబడ్డాం. ఎప్పుడైతే ఈ మహిమగల దేహము మట్టిలోనికి వెళ్ళిందో, ఈ మట్టి దేహానికి కూడా ఐశ్వర్యం వచ్చింది, మహిమ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇదంతా కూడా ఏంటి, ఎందుకు ఆయన అలా చేస్తున్నాడు? బైబిల్ చెప్తుంది దేవదూతలు పాపం చేసినప్పుడు వాటిని క్షమించలేదండి, కటిక బిలవలోనికి తోసి బంధించాడు తీర్పు దినం కొరకు. బైబిల్ చెప్తుంది. అసలు పాపం అనేది మానవుల్లో లేదు. అసలు పాపమునకు కర్త ఎవరు? పాప పురుషుడు ఎవరు? అపవాది. వాడు మొదటి నుండి అబద్ధికుడని ఉంది బైబిల్లో. దొంగ, దోచుకునేవాడు. వాడు హానికరుడు, మోసగాడు, ఇంకెన్నో పేర్లు. యుగ సంబంధమైన దేవత, ప్రకృతి సంబంధి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి వినండి. ఈ దుష్టుడు మనకి ప్రధాన శత్రువై ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు వారు పాపం చేసినప్పుడు ఈ కెరూబు తనతో పాటు ఉన్నటువంటి దూతలు వాటిని పడద్రోసేశాడు, నెట్టివేశాడండి. ఎందుకంటే వాటిలో ఉన్న గర్వమే పాపము. తన తేజస్సును చూసుకొని గర్వించిందంట. ఎహెజ్కేలు 28లో ఉంది, మీరు చూడండి. దేవుని కంటే పైగా తను హెచ్చించుకోవాలనుకుందంట. యెషయా 14లో ఉంది, చూడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించండి. దాని గుణాలు మీరు చూడండి. తన తేజస్సును చూసుకుంది,
అందమును చూసుకుంది, సౌందర్యమును చూసుకుంది. అది పూర్ణమైన కట్టడకు మాదిరి అంట. మీరు సాధారణంగానే 2 పెద్ద కొమ్ములు, పెద్ద నాలుక, భయంకరమైనటువంటి రూపం కలిగి ఉంటాడని అనుకుంటున్నారేమో. వాడు భయంకరమైన ఆకర్షణ గలవాడండి బాబు. వాడు చాలా ఆకర్షణ గలవాడు. ఈ లోకాన్ని సగానికంటే పైన ప్రజలను తన వైపు ఆకర్షించాడంటే వాడు సామాన్యుడు అంటారు. ఈ లోకాశలకు వాడు కర్త. బైబిల్ క్లియర్గా చెప్తుంది, ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ ఉండదు. అనగా సృష్టికర్త ప్రేమ మనలో నిలవలేదు. ఎందుకు నిలవలేదు? లోకములో ఉన్నదంతయు 3 ప్రత్యేక ఆశలతో నింపబడి ఉందండి. శరీరంలో ఉన్నాము, శరీరానికి కొన్ని ఆశలు ఉన్నాయి. నేత్రములు ఉన్నాయి, నేత్రాశ ఉంది. అలాగే హెచ్చించుకునే గుణం ఉంది, జీవపు డంబం. ఈ 3 కూడా అపవాది నుండి కలిగినవే, గుర్తుంచుకోండి. ఈ 3 వలనే వాడు పడిపోయాడు. ఈ 3 వలనే మానవుని కూడా వీడు పడగొడతా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుడు తన సంకల్పంలో మానవుణ్ణి ఎందుకు సృజించాడో మనం చూస్తే, మానవుల ఎడల దేవుడు తన ప్రేమను చూపించటానికి సృష్టించాడు. దేవునికి స్తోత్రం. అసలు ఆయన అంతా ఒంటరిగా ఉన్నవానికి వీళ్ళంతా ఎందుకంటారు? బైబిల్ చెప్తుంది 1 తిమోతి 6:16లో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడని బైబిల్ చెప్తుందండి. మనుషులలో ఎవడునో ఆయనను చూడలేదు, ఎవడునో చూడనేరడు. కాబట్టి ఇలా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి మహిమలో ఉన్నటువంటి గొప్ప దేవుడు ప్రజలలో ఎందుకు ఒక సహవాసాన్ని ఎదుగుచున్నాడు? అది కూడా ఒక అల్పమైన మానవుని. యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట, భాషాంతరమున ఏమని అంటే, నా తండ్రి రాజ్యములో అనేక ఇళ్ళు ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి ఆల్రెడీ. నేను అవి మీకు సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. నింపటమే ఆయన పని. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ భూమి మీద మనం జయించడానికి దేవుడు పంపించాడు. మహిమ కలిగినటువంటి దేవుని స్వరూపమైనటువంటి మన ఆత్మ పాపం చేయదండి. ప్రియులారా, ఆ ఆత్మను దేవుడు తన దగ్గర పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పోలిక అంటే ఆయన ఆత్మలో మనం భాగమై ఉన్నాం. ఆమేన్. ఇప్పుడు భౌతిక దేహంలోనికి ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ అయ్యాడు. చూచేవాడయ్యాడు, తాకేవాడయ్యాడు, కదిలేవాడు, మాట్లాడగలడు. ఇప్పుడు దేవుడు అగ్నిస్వరూపి అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒక భౌతికత కలిగి ఉండాలంటే, తాకాలంటే, చూడాలంటే, మాట్లాడాలంటే, ఆయన తన కోసం ఒక వ్యక్తిని నిర్ణయించుకున్నాడు, మనిషిని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఆయన ఆ ప్రేమను అతనికి కనపరచాలని. దేవుని స్తోత్రం. నా దేవుడు ప్రేమగల దేవుడు అండి. ఇప్పుడు ఆయనను దేవదూతలు కూడా సమీపించలేవు. యెషయా గ్రంథం 6:2 చూడండి. 2 రెక్కలతో కళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. తాకగలగటానికి, చూడగలగటానికి, మాట్లాడగలగటానికి, ఆయనతో సహవాసం కలగటానికి ఒక వ్యక్తిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు ఈనాడు ఆయన అన్న మాట తెలుసా? యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను, నేను మిమ్మల్ని విడవను, ఎన్నడూ ఎడబాయను. మంచి దేవుడు అండి మన దేవుడు. దేవుడిని అనుభవించండి. ఆమేన్. అనుభవించండి. ఈ 5 ఇంద్రియాల ద్వారా నువ్వు ఎన్నడూ అనుభవించలేవు దేవుణ్ణి. దేవుడు మనలో ఇచ్చినటువంటి ఇంద్రియము మరొకటి ఉంది, 6వ ఇంద్రియం. 6వ ఇంద్రియం అంటే విశ్వాసం అండి. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని బైబిల్ చెప్తుంది. హెబ్రీ 11 మీరు చూడండి. అదృశ్యమైనవి, నీ కంటికి కనపడకపోయినా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, నీరు, వాతావరణం ఎలాగైతే ఉందో ప్రకృతి. ఈరోజు కరోనాకు భయపడుతున్నారు. వైరస్ లక్షణాలే చూస్తున్నా కానీ వైరస్ని చూడలేవు.
అది ఎన్నో రెట్లు మరి పెద్దదిగా చేసి ఆ లాప్రోస్కోపిక్తో చూస్తే అప్పుడు దాన్ని చూడగలుగుతారు, ఎన్నో రెట్లు పెంచి. కానీ దాని లక్షణాలు చూడగలుగుతున్నాం. గాలి చల్లగా ఉందంటానికి ఆ లక్షణం, వేడిగా ఉందంటానికి లక్షణం, వర్షం వస్తుందంటానికి లక్షణం. ఈ 5 ఇంద్రియాల ద్వారా ఈ ప్రకృతి సంబంధమైన అన్ని లక్షణాలను గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ ఈ 6వ ఇంద్రియం ఉందే, అది అతీతమైనదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. వర్షం వస్తుందా, ఆపాలనుకున్నావా, వెంటనే విశ్వాసమందు నిలిచి ఆయన అధికారం గల నామమును ఆజ్ఞాపిస్తే వర్షం ఆగిపోయింది, సూర్యచంద్రులు ఆగిపోయారు, ఎర్ర సముద్రం దారిచ్చింది, యోర్దాను వరదలు ఆగిపోయాయి, ఎరుకో కూలిపోయింది, దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి, వ్యాధులు తొలగించబడ్డాయి, మరణకరమైనది తాగిన వారు బ్రతికారు, మరణము కూడా నిలవలేకపోయింది. ఆమేన్, హల్లెలూయా. పరిపూర్ణమైన ప్రేమతో ధైర్యంతో ప్రభు దగ్గర నిలబడి సూర్యునికి చంద్రుడికి ఆజ్ఞాపించారు. ప్రకృతిలో చరిత్రలో అది ఒక వింతైన రోజుగా ఆగిపోయిందండి. సర్వ సృష్టికి కర్త అయినటువంటి దేవుని పిల్లలుగా మనం ఉంటున్నాము. ఈ సర్వ సృష్టికర్త చాలామందికి లెక్కలేని తలమైంది దేవుడు అంటే. అంత గొప్ప ఎలోహిం మహామహిమ గల దేవుడు సూర్యున్ని, చంద్రుణ్ణి, ఆకాశాన్ని, సకల విశ్వాన్ని తన స్వాధీనంలో పెట్టుకున్నటువంటి ఆ గొప్ప దేవుని ప్రేమ అల్పమైన మానవుని ఎడల అంత ఎఫెక్షన్ ఏంటో, మనల్ని ఆయన సొత్తుగా చేసుకోవటానికి మనం ఏమిచ్చామండి? కృప, కేవలం కృప. అందుకే నిజమైన భక్తులు ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఒకటే అంటారు, తండ్రి నీ చిత్తం జరుగును గాక. ఎందుకంటే ఆయన కీడు కూడా మేలు కోసమే చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గాయపరుచువాడు ఆయనే, గాయాలు కట్టువాడు ఆయనే, మేలు కొరకు సమస్తమును సమకూడి జరుగునట్టుగా చేయవాడు కూడా ఆయనేనండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకి తోడై ఉండగా విరోధి ఎవడు అని అంటుంది బైబిల్. మనము ఆయన రాజ్యమునకు చేరు వరకు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆదామును ఏదేను తోటలో పెట్టి నరుడు ఒంటరిగా ఉండకూడదని చెప్పి సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు. వారు మోసపోతారని ముందే చూశాడు. జగత్తు పుట్టక మునిపే ఆ గొర్రెపిల్లను అక్కడ సిద్ధపరిచాడు. ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా మళ్ళా తిరిగి విమోచన ఇచ్చాడు. కాబట్టి మోసము జరుగుద్ది కనుకే రక్షించే రక్షకుని ఆయన సిద్ధపరిచాడండి. ఎంత గొప్ప ప్రేమ ఆ ప్రేమ! యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడట. వాని కోసం ఏం చేశాడు? తన స్వంత జీవమైనటువంటి క్రీస్తుని పంపించాడు. జోయి ఆయన స్వంత జీవం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనను మరణం ద్వారా, అంటే మనం మరణించాలి. యాక్చువల్గా ఆదాము కావాలకు చెప్పాడు ఆజ్ఞ, దేవుని వాక్యం నుండి తప్పిపోవటమే పాపం. వాక్యం జీవం, వాక్యం కంచె, వాక్యం రక్షణ. ఏమని చెప్పాడు? ఆ మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షఫలాలను తినొద్దు అన్నాడు. అవ మోసపోయింది. ఎలా మోసపోయిందో కూడా మనకు బాగా తెలుసు. కాబట్టి మోసపోతాదని దేవునికి ముందే తెలుసండి. ఆయన అనంత జ్ఞాని. దేవుని స్తోత్రం కలుగును గాక. కరోనా ఈరోజు నీకు కొత్తదిగా రావచ్చు, దానికి COVID-19 అని పేరు పెట్టవచ్చు. కానీ దేవుని యొక్క చాప్టర్లో ఎప్పుడు అయిపోయింది అది. దాని ప్రారంభం ఆయనకు తెలుసు, దాని ముగింపు కూడా ఆయనకు తెలుసు. ఆయన ఆది అంతమై ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆయన కాలమునకు అవతల ఆదియు అంతము లేనివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ మహాదేవుని పిల్లలమై ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలే, తన కుమారుని పంపటానికి ఆయన ముందే ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. యాక్చువల్గా మనం చూస్తే యెషయా గ్రంథం 53లో ఆయనను నలగొట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంటే ఆయన కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. ఆయన అంటే ఎవరో కాదండి బాబు. ఏ చేతులు మనల్ని తయారు చేసాయో,
ఏ చేతులు మనకి జీవాన్ని ఇచ్చాయో, ఏ చేతులు మన స్వరూపాన్ని తన స్వరూపంగా చేసుకొని తన స్వరూపాన్ని మనకిచ్చాయో, తన స్వరూపములో తయారు చేసాయో, తన జీవాన్ని ఇచ్చాయో, ఆయనే శరీరధారిగా క్రీస్తు యేసుగా వచ్చాడంటే ఎంత ప్రేమిస్తూ ఉన్నాడండి. దేవుణ్ణి దూషించేటటువంటి ఈ మృగాలు, అడవి జంతువులు, గాడిదలు ఆలోచన చేయాలి. ఎంత లెక్కలేనితనం అండి యేసు ప్రభుని గురించి ఎలా మాట్లాడుతున్నారే. వాళ్ళు ఎవరు? దుష్ట సంతానం, పడిపోయిన దూతల ఆత్మలు, గర్విష్టి ఆత్మలవి. ఈరోజు లోకము నెమ్మది పొందాలంటే సర్వలోకమునకు శాంతికరమైన యేసుక్రీస్తుని ఖచ్చితంగా గుర్తించాలి. గుర్తించకపోతే ఒకరోజు ఈ భూమి, ఆకాశము, సృష్టి అంతా కూడా ఆయన సముఖము నుండి పారిపోక తప్పదు. సృష్టికర్త, జీవము గల రోషము గల దేవుడు కోపించగా పర్వతముల పునాదులే కదిలిపోతాయి. ఈరోజు ఈ కృపనివ్వటానికి ఆయన గొర్రెపిల్లగా వచ్చాడని, ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు, తీయటానికి కాదు. ఇంకా మనకి ఛాన్స్ ఉంది, రక్షణ పొందే ఛాన్స్ ఉంది, ఆయన సత్యవాక్యాన్ని నమ్మటానికి ఛాన్స్ ఉంది. నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ భౌతిక దేహంలో మనం ఉన్నప్పుడే అది అవసరం అండి. చాలా కాలం క్రిందట 1997లో నాకు వచ్చినటువంటి సమస్యను బట్టి, శోధనను బట్టి మా అమ్మ చెప్తూ ఉండేది, నీవు దేవుని వరం వలన పుట్టావు. నేను అనేక దినాలు దేవునికి ప్రార్థిస్తే దేవుడే చెప్పాడు నీకు కుమారుని ఇస్తున్నానని, ఇచ్చాడు. అలాగే ప్రజలందరూ నమ్మలేదు, డాక్టర్లు నమ్మలేదు. కానీ దేవుని వలన నువ్వు కలిగావు, ఏనాటికైనా నువ్వు దేవుని సేవ చేయాలి అని ఆమె నాతో చెప్పినంత వరకు దేవుడు అంటే ఏంటో నాకు తెలియదు. లోకమే నాకు తెలుసు, నాకు తల్లి తెలుసు, తండ్రి తెలుసు, వారు ఇచ్చే ఈవులు తెలుసు, నేను కట్టుకునే వస్త్రాలు తెలుసు, నా స్నేహితులు తెలుసు, ఈ లోకంలో ఉన్న మానవాళి తెలుసు, అంతే. నా నైబర్స్ తెలుసు, అంతే. అంతకు మించి మా అమ్మ అనే దేవుడు 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 అనేది నాకు తెలిసేది. ఆమె అనేది దేవుడు ఇలా మాట్లాడాడు, దేవుడు ఇలా చెప్పాడు, దేవుడు ఇలా చేస్తాడు, ఇలాగా నిన్ను తన సేవకు వాడుకుంటానన్నాడు. ఇవన్నీ కూడా నాకు ఎలా ఉండేదంటే, ఏంటి మానవులో, ఏంటి పిచ్చి, ఏంటి దేవుడు, ఎక్కడ ఏది తాకితే దొరకట్లేదు, చూస్తే దొరకట్లేదు, నా బాహ్య నేత్రాలకు ఏం కనపడట్లేదని. కాలం గడిచిపోయింది, వివాహమైంది, విద్య పూర్తయింది, టీచర్ ఉద్యోగం కోసం డిఎస్సి రాస్తున్నాను. హఠాత్తుగా మరణపు లోయలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే దేవుని మాట వినకపోవటం వల్ల. వెళ్ళిపోయినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఎవరు పరిచయం చేసినా నాకు తెలియలేదు. అసలు వాళ్ళ మాట నమ్మటానికి కూడా నాకు అంత అనిపించలేదు, తెలియలేదు. దేవుని కృప అండి. ఈరోజు ఆయన సన్నిధిలో ఇలాగ మీకు ధైర్యంగా మాటలు చెప్తున్నానంటే ఇది ఒట్టి మాటలు కాదు ప్రియులారా, ప్రభువు పేరట మనవి చేస్తున్నా. మీకంటే బాగా నేను చెప్పాలంటే నమ్మలేని దేవుడంటే నమ్మలేనటువంటి ఒక అజ్ఞాని నేను. ఎందుకంటే నాకున్న జ్ఞానాన్ని బట్టి ఈ సైన్స్ ఇవన్నీ కూడా చూసినప్పుడు దేవుడు ఉన్నాడు అనేటటువంటిది ఒక భ్రమ అనుకునేవాడిని నేను. కానీ ఉన్నాడు అనుకునేవాడిని, ఎందుకంటే క్రైస్తవులం కాబట్టి, చర్చిలకు వెళ్తున్నాం కాబట్టి. ఒకవైపు భయం ఉండేది, మరోవైపు ఏముండేదంటే దేవుడు ఉంటే ఇది ఎందుకు జరుగుద్ది, అది ఎందుకు జరుగుద్ది, ఇవన్నీ కూడా అవిశ్వాసపు ఊహలు తలంపుల్లో వచ్చేవి. కాబట్టి ఒకానొక దినాన పూర్తిగా నా ఊహలు తారుమారయ్యాయి, అన్ని తలకిందులయ్యాయి. అయిన తర్వాత ఒకానొక రాత్రి నాకు కలిగిన అనారోగ్యాలే కానీ, అంటే మరణకరమైనది కాదు, కానీ నాలోనే ఏదో తెలియని భయము, భీతి, కలవరాలు వచ్చేసాయి సడన్గా. ఎందుకంటే దేవుణ్ణి ఎరగటానికి అదొక మార్గమేమో నాకు తెలియదు. కాబట్టి వైద్యులకు అందట్లేదు, కానీ నాకైతే చనిపోతాననే కన్ఫర్మేషన్ వచ్చేసింది నా మైండ్లో.
ఒక అర్ధరాత్రి మంచం మీద అందరూ నిద్రపోతున్నారు, నేను లేచి కూర్చున్నా. బయటికి వెళ్ళాను, అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలని, చంద్రుని చూశాను. మళ్ళీ లోపలికి వచ్చాను, ఎందుకంటే రేపు చూస్తానో లేదు, రేపు సూర్యోదయం ఉంటుందో లేదో నా జీవితంలో అనుకున్నాను. తిరిగి మరలా మంచం మీద పడుకుంటే మంచమో నేను ఎక్కడికో క్రిందికి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది, లోపల వెళ్ళిపోతుందండి. ఎస్, కరెక్ట్గా ఇది మరణమే, ఇది కరెక్ట్గా మరణమే. మరణం అంటారు, ఇదా మరణము అని. ఎందుకంటే చాలా వెయిట్ ఉన్నటువంటి శరీరము ఒకసారిగా ఫోల్డ్ అయిపోయినట్టుగా, అంటే పూర్తిగా వెయిట్లెస్ అయిపోయినట్టుగా లోపలికి దిగిపోతుందండి. ఒక భారంతో దిగిపోతుంది క్రిందకి, భారమైన హృదయం. వెంటనే నాకు ఆలోచన వచ్చింది, మా అమ్మ దేవుడు అన్నది, మాట్లాడతాడంది, అదంది ఇదంది. నా మనస్సులో అనుకుంటాను, నిజంగా ప్రభా ఉన్నావా అని చెప్పేసి, ఆనాడు ఎలీషా అన్నట్టుగా ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అన్నట్టుగా నేను అడిగాను, మా అమ్మ దేవుడు, ఆమె ప్రార్థించిన దేవుడు ఎక్కడున్నాడు అని. వెంటనే నా హృదయానికి ఒక స్వరం కనెక్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడో హృదయ అంతరంగములో నుండి ఒక స్వరం వినపడుతుంది. ఆ స్వరానికి నా అంతరంగ పురుషునికి సంభాషణ జరుగుతుంటే నా భౌతిక దేహం చూస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, వీరిద్దరూ మాట్లాడుచున్నట్టుగా నేను చూస్తున్నాను. ఈరోజు నువ్వు చనిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, పాతాళానికి వెళ్ళిపోతావు. అసలు నీవెందుకు నా సేవ చేయకూడదు ప్రభా? ఈ సేవ అంటే నాకు భయం. ఎందుకంటే ప్రజల మీద ఆధారపడాలి, వాళ్ళు ఇస్తారో లేదో నాకు తెలియదు. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళని పోషించుకోవాలి. అందుకని ఒక మంచి ఉద్యోగం చేసి సంపాదించుకొని కొంతమంది సేవకులను పెట్టి సువార్త చేయిస్తానయ్యా. నేను చేయలేనయ్యా. రెండవది, నేను బిడియము సిగ్గు కలవాడిని ప్రభువా, 10 మందిలో ఉండలేను, మాట నేర్పరిని కాదు, విస్తారంగా నేను మాట్లాడలేను. రెండోది, నా మాట తీయగా అంటే మధురంగా ఉండదు, అంటే ఆకర్షణీయమైనటువంటి మాటలు రావు. నాకు సిగ్గు బిడియం ఎక్కువ, 10 మందిలో ఉండలేను. అస్సలు ఏ కోశాన నువ్వు చెప్పిన సేవకు నేను అనర్హుడనో, అర్హత నాలో లేదని. అయితే నీవు నశించిపోతున్నావు, నువ్వు మరణిస్తే నరకానికి వెళ్తావు, అది నీ కన్ఫర్మ్. ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నవు, వాటిని పోషించుచున్న నేను నిన్ను పోషిస్తానని చెప్పాడు. ఒకటి. ఇక రెండవది, అసలు నువ్వు మాట్లాడవలసిన పని లేదు, నేను నీతో ఉంటాను, నీలో ఉంటాను. అప్పటికి లేఖనాలు కూడా నాకు సంపూర్ణంగా తెలియదు. మాట్లాడువాడవు నీవు కాదు, మాట్లాడేది నేనే. నీవు రా, నేను నీ నోటికి తోడై ఉంటాను అని. ఇప్పుడు నేను చదువుతుంటే మోషే ఇవన్నీ కూడా, అయ్యో ఈ దేవుడు మాట్లాడితే ఏది తప్పిపోదండి, లేఖనంలో నుండే మాట్లాడతాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈరోజు వండర్ అయిపోతాను నేను. ఆయన చేసిన కార్యాలు ఎంత గొప్పవండి. ఫెలోషిప్కి వెళ్ళేవాడిని, వాళ్ళకి అస్సలు ఈ దర్శనాలు అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు, దేవుడు మాట్లాడాడంటే వినరు వాళ్ళు. పరిశుద్ధాత్మ అంటే నమ్మరు, హల్లెలూయా అంటే చెప్పరు, స్తోత్రాలు చెప్పరు. కాబట్టి పిల్లరా, నేను విమర్శనాత్మకంగా మాట్లాడట్లేదు కానీ వాస్తవం చెప్తున్నా, నా జీవిత అనుభవాన్ని చెప్తున్నా. నేను ఎవరిని విమర్శించాలని నేను కోరుకోవట్లేదులేండి. కాబట్టి పిల్లరా, దేవుని ఆత్మ అనాది సంకల్పంలో ఏం చేసిందో తెలుసా? సర్వసత్యంలోనికి తీసుకొచ్చింది. అవిశ్వాసపు గుంపులో నుండి నన్ను వేరు చేసి విశ్వాసపు గుంపులోనికి తీసుకొచ్చింది. ఈ రోజు వరకు నా ఆక్రోషం, ఆవేదన, భారం మాకు కలిగిన సంఘాలలో నేను ఎప్పుడు కూడా వెళ్ళబుచ్చుతూ ఉంటాను. మీకు ఆ భారం రావాలి అని. కొంతమందికి అర్థం కాదండి. అక్కడ జీవం కలిగిన విత్తనం మీద నీళ్లు చల్లితే అది మొలుస్తుంది, ఫలిస్తుంది.
పొట్టు మీద నీళ్లు చల్లితే అది ఉబ్బుద్ది, తబ్బిబ్బవుద్ది, కానీ మళ్ళీ ఎండిపోయి కాల్చివేయబడుతుంది. కొన్ని ఆత్మలో ఆ జీవాన్ని ఎరగలేవట, రిసీవ్ చేసుకోలేవయి. ఎందుకంటే ఆయన ప్రణాళికలో ఉన్నాయో లేదో మనకైతే తెలియదు. ఈరోజు ఆయనకి నేను లోబడలేదు, కానీ ఆ రోజు అప్పట్లో ఈరోజు ఆయనకి లోబడేవానికి నన్ను మలిచింది ఏంటో తెలుసా? ఆయన అనాది సంకల్పం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ఆయన నా చేయి పట్టుకున్నాడు, ఈ రోజు వరకు ఆయన నన్ను విడవలేదు, యుగ సమాప్తి వరకు. లేఖనాలను నేను ఎవరికో వివరించడానికి, బోధించడానికి నేను చదివేవాడిని కాదు. ఆ లేఖనాల్లో నాకు అర్థం కాని వాటిని తెలియపరచు ప్రభువా అని నేను అడుగుతూ ఉండేవాడు. కొంతమంది ప్రకటన గ్రంథం ఇవన్నీ అనవసరము, దాంట్లో ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు, అసలు ప్రకటన గ్రంథం చదవటం మానుకోవడం మంచిది అనేవాళ్ళు. ఆ తర్వాత సువార్త నేను బోధించేటప్పుడు ప్రకటన గ్రంథాన్ని ఎక్కువగా బోధించవద్దు అనేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నాకు దాని మీద చాలా ఆశ ఉండేది. ఇందులో మర్మము, ఈ గ్రంథమును చదువువాడు ధన్యుడని ఉంది కదా, కాలం సమీపించుచున్నది, ఎన్నో మర్మాలు అందులో ఉన్నాయి, దాగి ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఇలా అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేవునికి లోబడినప్పటి నుండి సేవ నేను పలానా చోట నేను చెప్పలా. దేవుని ఆత్మే ఎక్కడ అవసరమో అక్కడ సువార్త చెప్పించాడండి, ఎక్కడ అవసరమో అక్కడ సంఘాన్ని కట్టించాడండి. ఇప్పుడు ఎక్కడికి అవసరమో అక్కడికి తీసుకొని వచ్చాడు. ఈ రోజు వరకు నేను ఆయన ఆ ప్రణాళికను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను, ఆయన నడిపిస్తున్నాడు. చాలామంది ఇవన్నీ చెప్తే ఫూలిష్నెస్ అంటారు. జ్ఞానులకును వివేకులకును మరుగుపరిచిన ఆ దేవుడు పసిబాలురకు తెలియజేస్తాడండి. దేవునికి మనకు ఉన్న కమ్యూనికేషన్ ఎవరికి చెప్తాం? వాళ్ళు నమ్మరు. పౌలు గారు దమస్కు మార్గంలో అగ్నిస్తంభాన్ని చూశాడు, క్రీస్తుని చూశాడు, ప్రభుని చూశాడు. మిగతా వాళ్ళు ఆ శబ్దం విన్నారు, ఆ కాంతి చూశారు, కింద పడ్డారు, వెంబడించలే. కానీ పౌలు గారే వెంబడించాడు. ఆ దర్శనం నుండి నేను వేరుగా వెళ్ళలేను అన్నాడు. కాబట్టి పొందుకున్న వారికే కానీ మిగతా వారికి ఎవరికి అది తెలియదు, చెప్పినా అర్థం కాదు. కాబట్టి దేవునికి మనకున్నటువంటి సత్సంబంధం అలాంటిదండి. ఆనాటి నుండి దేవుడు నన్ను నడిపించడం ప్రారంభించాడు. ఎన్నో ట్రైనింగ్స్, ఎన్నో అనుభవాలు. మరణపు లోయల్లో నడిచాను. ఉన్నత దశ ఎందును, దీన దశ ఎందును, అన్ని దశల్లో ఆయన నాకు తర్బీదు ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత చూస్తే ఈ కాలపు వర్తమానము వింతగా నాకు దొరికింది. ఏ ప్రకటన గ్రంథం అయితే చదవాలని, అందులో విశేషాలు తెలుసుకోవాలని ఆశపడ్డానో అక్కడికి దేవుడు తీసుకుని వెళ్ళి ఆ సత్యంలోనికి నన్ను నడిపించాడు. ఆ తర్వాత నేను వచ్చి మళ్ళీ దాన్ని బోధించినప్పుడు ఆ ప్రాంతం నుండి నన్ను మళ్ళీ వేకేట్ చేశారండి, తీసేశారు. నేను డినామినేషన్లో చేయలేదు, నేను ప్రకటించే స్థలంలో వాళ్ళే నన్ను వేరుగా పెట్టారు. ఆ తదుపరి నేను సత్యమునే పట్టుకున్న, లోకాన్ని పట్టుకోలే. సత్యము నిమిత్తము అలాగే నిక్కచ్చిగా నిలబడ్డా. 8 మందితో ప్రారంభమైన సేవను దేవుడు ఆశీర్వదించాడు. చర్చిలు, అక్కడ చర్చి కట్టి వాళ్ళకే ఇచ్చేసాను, నేను అక్కడ ఉండలేదు. కానీ దేవుడు నాకు చూపించిన ప్రత్యేక స్థలానికి నేను వచ్చి ఉన్నాను. కాబట్టి ప్రియరా, మీరు దయచేసి వినండి. దేవుడు ఎక్కడ చూపించాడు, నేను అక్కడే ఉన్నా. అయితే కట్టిన ఆ చర్చెస్ ఈ సర్వసత్యంలో సాగుచున్నటువంటి, ఈ కాలపు వర్తమానంలో సాగుచున్నటువంటి సేవకులకు అప్పగించాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకటే చెప్తున్నాను, దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోవాలండి. ఆయన అంటున్నాడు, యుగ సమాప్తి వరకు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుని స్వాస్థ్యములోనికి ఆయనే మనల్ని తీసుకురావటానికి తన గుణములను ఆయన వ్యక్తపరిచాడు. ఎన్నిసార్లు ఆయన నా చెయ్యి విడవలేదండి. ప్రతి వాక్యము ఈ కాలపు ప్రవక్త అంటాడు మన అనుభవంలో నుంచి రావాలంట. ఏదో మర్మాలు చెప్తున్న మంచిదే, అది అవసరం, కానీ అది కూడా మన జీవితంలో నుండి ప్రయాణం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగున ఈ కాలపు వర్తమానంలోకి దేవుడు నడిపించాడు, సర్వసత్యంలోకి నడిపించాడు. ఈరోజు క్రీస్తులో నా స్థానం ఏంటో నేను చూశాను. అనేకులకు
దాన్ని నేను పరిచయం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఏ గడియలో ఉన్నామో ఆ గడియ యొక్క వర్తమానము పూర్తిగా ఆయన గుణశీలములను, ఆయన గుణములను మనకి క్లియర్గా చూపిస్తుంది. ఆయన ఆ గుణమును ప్రత్యక్షపరుస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడో మారుమూల పట్టణంలో ఉన్నాను, నాకు అది దొరకలే. ఏదో మారుమూలకెళ్ళి సువార్త చెప్తున్నా ఒక అటవీ ప్రాంతంలో. అక్కడికి వచ్చిందండి ఈ కాలపు వర్తమానం. అక్కడ అసలు ఆ వర్తమానాన్ని నమ్మని వాళ్ళు నాకు ఇచ్చారు అది. కాబట్టి పిల్లరా, దాన్ని నేను పట్టుకున్నాను, ఆ జీవాన్ని పట్టుకున్నాను. ఈరోజు ఆ జీవంతో సాగిపోతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మనము ముందుగా ఆయన తలంపులో ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఒక మారు చూద్దాం. 28 నుంచే చూద్దాం. చూడండి. దేవుని ప్రేమించి వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమో. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించుకొని, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెనో, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెనో, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెనో. దేవుని స్తోత్రం. నిజంగా దేవుడు మన పక్షాన ఉన్నాడండి. దేవుడు మన పక్షాన ఉండి ఆయన మనల్ని ప్రేమించి ఆ మహిమలోనికి మనల్ని తీసుకొస్తారు. ఏ మహిమ ఆదాము అవ్వలు కోల్పోయారో, ఏ మరణపు దాస్యత్వంలోనికి వచ్చారో అక్కడికి మన ప్రభువు వచ్చి ఆ మరణపు ముళ్ళును విరిచి ఆ కాడిని తీసివేసి తిరిగి ఆయనతో మనలను సమాధానపరుచుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడని. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన మనలను క్షయమైనటువంటి బీజములో నుండి పుట్టించలేదండి. దేవుని వాక్యము జీవం. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఎక్కడి నుండి వచ్చామో అక్షయుడైనటువంటి దేవుని బీజములో నుండి మనం జన్మించాం. 1 పేతురు 1:20-22 వచనాలు మీరు చూసుకోండి. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఆయనలో కొన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. విడనాడని దేవుని ప్రేమ, విడనాడని దేవుని ప్రేమ. యోహాను సువార్త 15:16 ఆయన అంటున్నాడు, మనం ఆయన్ని ఏర్పరచుకోవాలి, ఆయనే మనల్ని ఏర్పరచుకొని నియమించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకటే చెప్పగలను నేను. చాలామంది అంటారు, నేను దేవుణ్ణి వెతికాను. నేను వెతకలా. ఎందుకో నాకు తెలియదు. నా తల్లి చెప్పినా వెతకలేదు, ఎవరు చెప్పినా వెతకలేదు. ఆయనే నన్ను వెతికి పట్టుకున్నాడు. అది నాకు గొప్ప ఆనందం అండి. అప్పుడు నాకు అనిపిస్తుంది, ఏమనిపించిందంటే, నేను ఆయన జీవగ్రంథంలో ఉన్నా, ఆయన ప్రణాళికలో ఉన్నా. దేవుడు తన సొత్తును పోగొట్టుకోడు, వెతికి రక్షించాడు నన్ను. దేవుని స్తోత్రం. ఆనాడు జక్కయ్యను గురించి మాట్లాడాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఈ ఇంటికి రక్షణ వచ్చింది. కొర్నేలతో కూడా అన్నాడు, అన్యుడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, సువార్త వచ్చింది. దేవుని స్తోత్రం. సమరయ స్త్రీ, దేవుడు ఈ లోకంలో చేసింది, ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో, జీవగ్రంథంలో ఎవరైతే ఉన్నారో ఆత్మల్ని వెతికాడు. ఈరోజు మన పని కూడా అదే. నిర్ణయింపబడిన వారి వద్దకు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు అన్యులలో నుండి తనకు ఒక సంఘం కావాలి, తన వధువు కావాలి. కాబట్టి 2000 సంవత్సరాలుగా ఆమెను ఆయన సిద్ధపరుస్తున్నాడు 7 నక్షత్ర వర్తమానికుల ద్వారా. ఏపీఎస్ నుండి ఈరోజు లవదీకియాకు వచ్చేసాం. 7వ దూత పలుకు దినములలో, ప్రకటన 10:7 మీరు చూడండి. మర్మములన్నీ ఆయన బోరబోదబోచుండగా సమాప్తమయ్యాయి. అయ్యా, ఈ వర్తమానం చాలా గొప్పది ప్రియులారా. నిజంగా నేను ఒక మాట చెప్తున్నా, ఈ వర్తమానంలో ఉన్నవారు అధైర్యంగా ఉండరు. ఎందుకంటే
వాళ్ళకి ఒకటే నమ్మకం, మేము ముద్రల్లో ఉన్నాం, మేము ముద్ర క్రింద ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ర్యాప్చర్ ఎప్పుడు జరుగుద్దంటే వధువు తెగుల్లో ఉండదు, వ్యాధుల్లో ఉండదు. కాబట్టి ఈ తెగుళ్ళు వ్యాధులు తప్పించుకుని వధువు వెళ్ళిపోద్ది మధ్యాకాశానికి. దేవుడు ఈ వధువును తన భార్యగా స్వీకరించాడు. ఆయన రక్తంలో రక్తం, వాక్యంలో వాక్యం, శరీరంలో శరీరం. ఆయనలో ఒక భాగం మనం. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఈ దేవదూతలను తన పని కోసం దేవుడు వాడుకున్నాడు, పరిచారకులుగా వాడుకున్నాడో, మనలైతే ఆయన కుమారులుగా తీసుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు మోషే, ప్రభు నువ్వు ఎవరు నాకు స్పష్టంగా చెప్పంటే, ప్రభు ఒక మాట అంటే, ఉన్నవాడను. ఎప్పుడు? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు ఆయన. ఆయన మరణించాడు, కానీ మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు ఆ మరణమును చేయించి ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. జయించు వానిని తీసుకుని వెళ్ళి ఆయన సింహాసనంలో కూర్చుండి పెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పిల్లరా, శిష్యులు ప్రభు మరణించి తిరిగి ఆరోహణమైన తర్వాత దిగులుగా ఉన్నారు. ప్రభు ముందే చెప్పాడు, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండండి. లోక 24:49. వారు యెరూషలేమునకు వెళ్ళారు, మేడగదిలోకి వెళ్ళారు. 120 మంది ఒక చోట కూడి ఉన్నారు. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మగా ఆయన మరలా వచ్చాడని ఏమన్నాడు? నేను మిమ్మును అనాథులనుగా విడువను. యోహాను సువార్త 14:18. నేను మరలా వస్తాను, లోకం మరి ఎన్నడూ చూడదు, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను. ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు తన స్వరూపమును మనల్ని చేసుకున్నాడు. మనము ఆయన సొత్తు, మనల్ని ఆయన విడవడం. ఈరోజు ఎన్ని తెగులు రానివ్వండి, యుద్ధాలు రానివ్వండి, ఏదైనా రానివ్వండి, వధువు రెబ్కా ఇస్సాకు గుడారంలోనికి చేరు వరకు, వధువు మధ్యాకాశానికి చేరు వరకు కొన్ని కోట్ల అణుబాంబులు పడిన, 1-2 హిరోషిమా నాగసాకి మీద 2 పడితేనే నిమిషంలో అదంతా కాలి బూడిదైపోయిందండి. బూడిద కూడా మిగల. అయితే ఒకవేళ దేవుని రాకడ ఆలస్యమై బాంబుల వర్షమే, కరోనా కాదు, బాంబుల వర్షమే కురవని వధువుని తాకలేదు. ఎందుకు తాకలేదంటే అవి కురవక ముందే వధువు మధ్యాకాశంలో ఉండాలి. అది ప్రభువు యొక్క ప్రణాళిక. కాబట్టి మనల్ని అక్కడ చేర్చే బాధ్యత పరిశుద్ధాత్మ తీసుకున్నాడు. ప్రకటన 10:1 బలిష్ఠుడైన దేవదూతగా ఆయన దిగివచ్చాడు. ఇక్కడ ఆయన మేఘంలో దిగివచ్చాడు. మేఘం రెడీగా ఉంది. చేరవలసిన ప్రణాళికలో ఉన్న ఆఖరి వ్యక్తికి ఆ సువార్త చేరగానే ఫినిష్, డన్, స్టార్ట్ ర్యాప్చర్. అయితే ఒకటి, నోవాహు దినాలు సూచన మనం చూస్తున్నాం. జనులు తినుచున్నారు, త్రాగుచున్నారు. అబ్బో, ఇప్పుడు కరోనాతో మూలన పడ్డారు, కానీ అది తగ్గిపోనివ్వండి. నేను ఒకటి చెప్తున్నాను చూడండి, అది కూడా మలేరియా, టైఫాయిడ్, ఇతరత్ర చిన్న చిన్న వ్యాధుల్లాగా కామన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నేను ఒక మాట చెప్పినా, మీరు గమనించి చూడండి, అక్రమము తగ్గుద్దని మీరు అనుకుంటున్నారా? ఎక్కువైపోద్దండి. అప్పుడు వాళ్ళకి ఏమొస్తుందంటే, మరింత పాపం చేద్దామరా, మళ్ళీ ఇంకొక రోగం వస్తుందేమో. పాపం చేసేవాడు పాపం చేస్తానే ఉంటాడు. దీనివల్ల దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. ఎలా నెరవేరుతుందంటే, ప్రపంచానికి ఒక కుదుపు వచ్చింది. ప్రపంచ రాజ్యాలన్నీ ఏకమవుతాయి. వాళ్ళంతా కూడా ఒక తాటి మీదకి వస్తారు. ఆర్థిక వ్యవస్థ ఏకమవుద్ది. అందరూ కూడా శాంతి ఒప్పందం చేసుకుంటారు. ఆ రోమ్ దాంట్లో ప్రధాన భాగం వహిస్తుంది. అప్పుడు వీళ్ళందరినీ యూదుల వైపు తిప్పుద్ది. అక్కడ యెరూషలేము కట్టడానికి వాళ్ళకి ఒప్పందాలు కుదురుతాయి. అది జరుగుచూ ఉండగా వధువు వెళ్ళిపోద్దండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? ప్రభు చెప్పాడు మత్తయి 25లో, బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? సమయం ఉంది, ఇదే సమయం. దానికి తగ్గట్టుగా ఈ కరోనా వల్ల వీటి వల్ల కుదుపు సంభవించింది, విషయం తెలుస్తుంది.
విషయం తెలిసినప్పుడు వధువు ఏం చేస్తే అలర్ట్గా ఉంటుందండి, అలర్ట్గా ఉంటుంది. వచ్చి గుమ్మంగాడ కూర్చుంటా ఉంటుంది. లైట్ వెయిట్, మోర్ కంఫర్టబుల్, అన్నీ విడిచిపెట్టేది. ఇక మనకేం పని? మన తండ్రి ఇంట్లో మనకు ఒక ఇల్లు ఉంది, మనకు ఒక నివాసం ఉంది. ఆనాడు ఏదైనా తోటలో అన్నీ ఇచ్చాడు, కానీ కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది? పాపం వలన, శాపం వలన. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విమోచన కలిగింది. పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడ్డాం. ఈ ఆత్మ ఎక్కడికి తీసుకెళ్ళి ఓపెన్ చేస్తుంది? మనల్ని అక్కడికి తీసుకెళ్ళిపోద్ది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఆయన సొత్తు అని ఫిక్స్ అయిపోయాం. కాబట్టి ఇవన్నీ మనకి ఎందుకండి? ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్ళగలుగుతాం చెప్పండి? నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనస్సు అక్కడ ఉంటుంది, నీ హృదయం అక్కడ ఉంటుంది. భూమి మీద నువ్వు విస్తారంగా సంపాదించుకుంటే నీ విస్తారమైన ధనము నిన్ను వెనక్కి లాగుద్ది. మనం భూమి మీద తేలిగ్గా ఉన్నాం అనుకోండి, మనం పరదేశులము, యాత్రికులము. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. అబ్రహాము పునాదులు కలిగినటువంటి పట్టణం కోసం ఎదురు చూశాడు. ఈరోజు యుగ సమాప్తి వరకు ఆయన మన దగ్గర ఎందుకున్నాడో తెలుసా? మనం తీసుకొని వెళ్ళి తండ్రి ఇంట చేర్చడానికి. అది గుర్తుపెట్టుకోండి. తోడుగా ఉన్నాడు కదా అని పాపాలు చేద్దాం, తోడుగా ఉన్నాడు కదా అని లోకంలో ఇష్టానుసారంగా జీవిద్దామంటే పరిశుద్ధాత్మని విడిచిపెట్టద్ది. నోవాహును గూర్చి 120 సంవత్సరాలు ఇచ్చినటువంటి కృపాకాలాన్ని వారు పోగొట్టుకున్నప్పుడు నోవాహును తన ఇంటి వారు మాత్రమే 8 మంది మాత్రమే రక్షణ పొందారు. ప్రైజ్ ద లార్డ్. కానాను వెళ్ళి కానాను దగ్గర యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు కాదేశు బర్నియా దగ్గర 10 మంది చెప్పిన తప్పుడు సమాచారం, లేకపోతే భయం కలిగిపెట్టేటువంటి మాటలు, అవిశ్వాస మాటల ద్వారా అనేకులు శనిగారు, గొనిగారు. కంటి ఎదురుగా ఆ యొక్క కానాను చూసి దాని ఎదురుగానే చచ్చిపోయారు. యెహోషువ, కాలేబులు విశ్వాసులే వెళ్ళారు. దేవుని స్తోత్రం. ఈరోజు ఆ ర్యాప్చర్లో కూడా చూస్తేనే చాలామంది డ్రాప్ అయిపోతారండి. మళ్ళీ దాని గురించి మాట్లాడతారు, మర్మాలు విప్పుతారు, చింపుతారు. కానీ వాళ్ళు సిద్ధపాటు కలగరు. వాళ్ళు బోధించేది ఇతరులకే, దాన్ని అనుసరించి నడవటం వాళ్ళకి చేత కాదు. ఈరోజు కూడా చాలామంది, అందరూ నేను అనను, బోధించుటలో కింగులండి వాళ్ళు. మామూలు కింగులు కాదు, బల్లలు కుర్చీలు బద్దలైపోతాయి. దాన్ని అనుసరించడంలో మాత్రం డెడ్ పూర్. నిజం. ఎప్పుడన్నా సరే మంచి ప్రసంగికులు చాలా పర్వాలేదని వస్తే ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే చాలు, మేమేమనుకుంటున్నారు? మా ఇల్లు ఎలాంటిది అనుకుంటున్నాం? మాకు 2 కార్లు ఉన్నాయి. 2 కార్లు ఉంటే తీసుకెళ్ళు. 2 కార్లతో నరకానికి వెళ్ళవయ్యా. పరలోక రాజ్యంలో మధ్యాకాశంలో నీ 2 కార్లు వేసుకొని ఏదో హైదరాబాద్ వెళ్ళినట్టుగా, లేకపోతే ఆంధ్ర వచ్చినట్టుగా ఈ కార్లు వేసుకొని పరలోకం వెళ్ళిపోతావండి. కార్లు వేసుకొని మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. కారు కాదు, మాకుంది మేఘం. దేవుని స్తోత్రం. మహిమ మేఘం. పిలుపుని ఎలాగైతే కొనిపోయబడిందో ఆ మేఘం ఉంది. ఈ కాలపు ప్రవక్తని ఏదైతే కొనిపోయిందో ఆ మేఘం ఉంది. ఈరోజు మేము మేఘమే మా కారు. మీరు మేఘాలకి పక్కన ఉన్నారు. మీరు మళ్ళీ మేఘస్తంభం, అగ్నిస్తంభం గురించి భలే చెప్తారు. ఏంటా ఇలాంటి రూమ్లో పెట్టారు, ఏసీ కూడా పనిచేయట్లేదు. ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? బైబిల్ క్లియర్గా చెప్తుంది కదా. తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, 2 తిమోతి 3వ అధ్యాయం, పైకి భక్తి గల వారి వలె శక్తి నెరగని వారు, దేవుని కంటే కూడా సుఖానుభవం. వీళ్ళు ఎక్కడండి? చెప్పేదొకటి, చేసేదొకటి. బోధించేది నూరి విశ్వాసం మర్మం. వాళ్ళు బ్రతుకులు అది ఒక్క సీన్ కూడా కనబడదు. ఒక్క 0.000% 1% కూడా కనబడదండి. 0.001% కనపడదు. లౌకిక మాటలు, నైపుణ్యపు మాటలు, తేనెలొలికే మాటలు. బాబో అసలు పలుకు అంటే ఆ పలుకుని చూసి ప్రభు పిల్లలు అనుకోవాలి, ఆ పలుకుని చూసి వర్తమానం వాళ్ళు అనుకోవాలి. మనం బోర్డు పెట్టుకుంటే కాదండి వర్తమానం మన హృదయం అనేటటువంటి పలక మీద వ్రాయబడి ఉంటుంది. అది ప్రభువు చూస్తాడు. అది చూస్తే చాలు. హృదయంలో ఉన్నదాన్ని ప్రభువు చూస్తే చాలండి. చూస్తాడు ఆయన ఖచ్చితంగా. ఆయనకు తెలుసండి ఎవరు పిల్లలో. అందరూ ర్యాప్చరు, అందరూ మేము వధువు, అందరం దేవుని పిల్లలు, అందరం ఎగిరిపోతాం. మీరెగర్రు, మీరు ఆగిపోతారు. హూ ఆర్ యూ? నువ్వు రాసావా? జీవగ్రంథాన్ని నువ్వు రాసావా? ప్రేమ లేని వారులారా, నీకు ఎన్ని మర్మాలైనా తెలియవచ్చు, ఎంతైనా ఎగరొచ్చు, దోకొచ్చు.
కాల్చబడటానికి నీ శరీరాన్ని అప్పగించవచ్చు, నీ ఆస్తి అంతా రాసివ్వచ్చు. ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవు. తలరాయి ప్రేమలోకి రండి. దేవుడు ప్రేమించి మనతో కూడా ఉండిపోయాడు. ఇక్కడ మీరు ద్వేషించి పక్కకి వెళ్ళిపోతారేమో చూసుకోండి. ఒకరోజు ద్వేషించి 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 చివరికి ప్రభువును కూడా ద్వేషించేస్తారు. డౌట్ లేదు అది. తాము కొనిన ప్రభువును కూడా వారు ద్వేషిస్తారంట. నిర్జల మేఘాలు ఉరుముతాయి, డమాలంటాయి, డొమాలంటాయి, ఒక్క సినుకు రాలదు. శక్తి లేదు, శక్తి లేదు. అసలు త్రిత్వంలో ఉన్నటువంటి థియాలజీ బోధించే వాళ్ళకంటే కూడా వీళ్ళు ఎక్కువైపోయారు. ఇక అంతే, కొట్టో కొట్టో కొట్టో. ఇక ప్రజలకు అర్థమైందో లేదో అనవసరం, వాళ్ళ హృదయాలకు లేదో అనవసరం. వాళ్ళు డౌట్ ఫేస్తో చూస్తే ఆమెనండి చాలు, అర్థమైందా లేదా అని అక్కర్లేదు. ప్రత్యక్షత ఉంటే అర్థమవుతుంది. వాట్ ఈస్ ద రెవల్యూషన్? ప్రత్యక్షత కలవారికి ప్రత్యక్షత కలిగినటువంటి బోధకుడై ఉండాలి. దేవునికి స్తోత్రం. అసలు బోధకుడు నువ్వు అవ్వకూడదు. అక్కడ బోధకుడు పరిశుద్ధాత్మ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మని ఎక్కడో వదిలేశారండి వాళ్ళు. ఎప్పుడో వదిలేశారు, పరిశుద్ధాత్మని వదిలేశారు. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని పరిశుద్ధాత్మని వదిలేసి ముందుకెళ్ళిపోయి వీళ్ళకొక్కరికే సబ్జెక్ట్ బాగా తెలుసని. ఎంత హేళనండి. ఈరోజు ఏ సబ్జెక్టు నన్ను ఇక్కడ తీసుకురాలా, మీకు తెలుసో లేదో. నన్ను తీసుకొచ్చిన సబ్జెక్ట్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ తీసుకొచ్చిందండి నన్ను ఈ సత్యంలోకి. ఈ ప్రవక్త వర్తమానంలోనికి నన్ను తీసుకొచ్చింది పరిశుద్ధాత్మ. నేను ఆ బోధలు ఇన్లే, ఒక చిన్న కరపత్రిక నన్ను ఈ సత్యంలోకి నడిపించింది. ఎగిరి దూకే ఈ బోధలు ఎంతమంది నడిపిస్తున్నాయో నాకు తెలియదు. బోధించవద్దంట్లా, చెప్పొద్దంట్లా, తెలియచేయొద్దంట్లా. కానీ దేవుని చిత్త ప్రకారమేనా చేసేది? ఎక్కడికైనా వెళ్తే పొరపాటును పిలిస్తే అక్కడ విశ్వాసులతో మాట్లాడి డీలింగ్స్ పెట్టుకొని వెంటనే వాళ్ళతో కరస్పాండెంట్. ఏంటండి ఇది? కాపరి ఎంతో కష్టపడి రాత్రింబగళ్ళు ఆ గొర్రె కోసం త్యాగం చేసి దేవుని మందిరంలోనికి నడిపిస్తే, సత్యాన్ని వాళ్ళకి బోధింపజేస్తే వీళ్ళు ఒక్క చిన్న నింద ఏం లేదు. ఆయన కొత్తోడండి, కొత్తగా వచ్చాడు. ఆయన పలానా గుంటూరు ఆయన దగ్గర నుంచి వచ్చాడు. ఆయనకు అంత సబ్జెక్ట్ తెలియదు. సబ్జెక్ట్ కాదండి దేవుని రాజ్యానికి తీసుకెళ్ళేది, పరిశుద్ధాత్మ తీసుకెళ్తుంది. జ్ఞానులకు ఇప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు జ్ఞానం అనే తాళం చెవిని ఎత్తుకెళ్ళిపోయారంట. అంత మాత్రం చేత దేవుడు పామర జనాలకి పరిశుద్ధాత్మని ఇవ్వలేదా? అన్యుల మీద సహితం, అసలు క్రీస్తుని ఎరగని వారి మీద సహితం కూడా పరిశుద్ధాత్మ దిగలేదా? ఏం మాట్లాడుతున్నారు? దేవుడు కోరుకున్నవాడు దేవుడు ఎలాగైనా వారిని తీసుకెళ్తాడండి. వీళ్ళే సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఒక 10,000 నెల నెల కానుక పంపారనుకోండి, పలానా బ్రదర్ ఖచ్చితంగా ర్యాప్చర్లో ఉంటాడు, ఖచ్చితంగా ర్యాప్చర్లో ఉంటాడు. అవునా? నిజమా? ఆ ఖచ్చితత్వం నీకెలా వచ్చింది? ఆ జీవగ్రంథం రాసేటప్పుడు నువ్వు దగ్గరుండి ఆ పెన్ను పేపర్ అందించావా? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం రాసినప్పుడు నువ్వేమన్నా అక్కడ పనిచేసావా? నువ్వెవరు అసలు? మరణించింది ఆయన, ప్రాణత్యాగం చేసింది ఆయన, చనిపోయింది ఆయన, తిరిగి లేచింది ఆయన. ఆయన గొర్రెలు ఎవరు ఆయనకు బాగా తెలుసు, ఆయన జీవకణాలు ఏవో ఆయనకు బాగా తెలుసు. ఇటు రండి అని అంటే ఆయన జీవకణాలు ఆయనలోకి వెళ్ళిపోతాయి. ఆమెన్. నరులారా రండి అంటే వెళ్ళిపోతాయి. నువ్వెవరు మధ్యలో? ప్రభు ఒకరోజు అంటాడు, అక్రమం చేయవారు మీరెవరో నాకు తెలియదు. ప్రభువా నీ మర్మాల్ని అన్నీ బోధించానయ్యా. ప్రభు అంటాడు, హూ ఆర్ యూ అంటాడు. వావ్, నేను తెలీదా ప్రభువా? నాకు తెలీదు. హూ ఆర్ యూ అంటాడు. బీ కేర్ఫుల్, డోంట్ ప్లే విత్ గాడ్. దేవునితో ఆటలాడుకోకండి, ప్రజలను గల్బిలి చేయకండి.
దేవుడు తాను ప్రేమించిన వారిని ఎన్నడూ విడిచిపెట్టాడో. ఆయన వారి కోసం ఏమిచ్చాడో తెలుసా? పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎప్పటి వరకు తెలుసా? యుగ సమాప్తి వరకు. ఆ ఆత్మ వారిలో ఉండి, నేను ఇందాక చెప్పాను, ప్రభు ఆ రోజు నాతో మాట్లాడాడు. ప్రభు సేవకు నేను తగనయ్యా, నేను మాట్లాడలేనని. మోషే కూడా అన్నాడు, నేను నోటి మాంద్యం గలవాడిని. దేవుడు వాడుకోలేదా? 7వ తరగతి చదివినటువంటి ప్రవక్తను వాడుకోలేదా? మీరు గనులు, జ్ఞానులు, విద్యావంతులు, ఈ సబ్జెక్టులో ఆరితేరిన వారు, పరిసయ్యులు వంటి వారు, శాస్త్రులు వంటి వారు, మిమ్మల్ని మించిన యోధులు ఇక్కడ ఎవరు లేరు. అపవాది గర్వం నీలో ఉందేమో ఒకసారి చూసుకోండి. గురిగింజ పైన పైన ఎర్రగా ఉంటుందంట, లోపల కింద ఉన్న నలుపు కనపడదంట దానికి. మీరు బోధిస్తున్నారు కానీ బోధ ప్రకారం నడుచుకుంటున్నారా లేదా? విశ్వాసులు కదా నేర్పుతున్నారా? నేర్పరు. ప్రేమ లేదు, దేవుని కృపను వాళ్ళకి ఏమి పంచరు. ఏదో ఒకలాంటి దాని అనేది అంటారంటే ఏమంటారు, అది దైవజన్ అంటే ప్రవక్త అంటాడు, బిర్రుగా ఉండే కాలర్స్ లెక్క ఇప్పుడు దీంట్లో కూడా ఎంటర్ అయినాయి. ఏంటో ఆ తల బిరుసు, ఆ తల ఎత్తుకొని తిరగటం, హా హూ హా హూ. ఏంటండి అది? ఏంటది? ఏది? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దీన మనసు కలవాడు. ఏదది? తగ్గింపేదండి. దైవికమైనటువంటి కాంతి నీలో ఏది? నువ్వు ఎంత ఎగిరినా డమాల్ డుమాల్ అన్నట్టే ఉంది. కాంతి కనబట్ల, జీవం కనబట్ల. చెక్ చేసుకో. నువ్వు జీవంతో ఆకర్షించు, అంతేగాని మాటలతో కాదు, ఒట్టి మాటలు కాదు. కనగనలాడు మ్రోగిడి కంచువలే ఉంటుంది, ఇంకా ఉపయోగం లేదు. ప్రేమతో దేవుని పిల్లలతో వ్యవహరించుదాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ సంకల్పాన్ని అనేక మంది త్రోసివేయటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క సంకల్పాన్ని సందేహించడం. ఆనాడు అవ్వ ఆదాములు దేవుని వాక్యాన్ని ఎలాగైతే సందేహించారో, ఈరోజు ఈ కాలపు వర్తమానాన్ని సందేహించుటే అనేకులు నష్టపోవటానికి కారణం. వర్తమానమును మనం బోధించడం మాత్రమే కాదండోయ్, వర్తమానంలో మనం జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి బలిష్ఠుడైన దేవదూత వచ్చాడు. ఈరోజు ఆయన ఎవరెవరిని ముద్రించాలో ఆయనకు తెలుసండి. ఎందుకంటే ఈరోజు నువ్వు రికమెండేషన్ చేసి వెల్కమ్, ముద్రించండి అయ్యా, ఇదిగో ఈయన నాకు 10,000 ఇస్తాడు, ముద్రించండి, ఇదిగో ఈ చర్చి కట్టడానికి మెయిన్ ఇతడే, ఈ సహకారులు, ఇతను ముద్రించి ఇతని పేరు రాయి, అప్పుడు బుక్ తీసి చెప్తారు, ఈరోజు కొత్తగా రాసేది ఏం లేదు, నేను రాసిన వాళ్ళని తీసుకెళ్ళటానికి వచ్చానని. నేను చెప్తున్నాను, హూ ఆర్ యూ? నువ్వు చెప్పటానికి. సమస్తమును చేసింది దేవుడే. యుగ సమాప్తి వరకు ఆయన ఇక్కడ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్. మీరు రాజుల్లాగా మందకు మాదిరిగా ఉండండి, కానీ మంద మీద యజమానులుగా ఉండకండి దయచేసి. ఆత్మకు లోబడండి, గద్దించండి, బుద్ధి చెప్పండి, సరిచేయండి. అంతేగాని మీ ఇష్టమును వారి మీద రుద్దకండి. దేవుని ఇష్టము యొద్దకు వారిని నడిపించండి. అసలు ప్రభు దగ్గరికి నడిపించండి, ప్రభు చూసుకుంటాడు. నువ్వేంటి చేసేది? పౌలు గారు ఒక మాట అన్నాడు, దేవుని సంకల్పం అంతయు తెలియచేయకుండా నేను ఏది దాచుకోలేదు. నువ్వు దేవుని పని చేయి, సంకల్పం తెలియచేయి, అంతే. ఇది దేవుని సంకల్పం. ప్రవక్త అదే చెప్పాడు. ఆయన సంకల్పం అంతా తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ బ్రెన్హామ్ గారి చర్చికి వచ్చిన వాళ్ళందరూ, టబర్నికల్కి వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారంటే కాదు. దేవుని ప్రణాళికలు ఎవరైతే ఉంటారో వారే వెళ్తారు. అయితే మీరు నమ్మండి, ఆమేనండి అన్నాడు, అంతే. అంతేగాని ఎస్ ఈ బ్రదర్ వెళ్ళిపోతాడు, ఎస్ ఆ బ్రదర్ వెళ్ళిపోతాడు, ఎస్ వీళ్ళు వెళ్ళిపోతారు, ఎస్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరండి నువ్వు నిర్ణయించడానికి? ఎవరు నువ్వు నిర్ణయించడానికి? నిర్ణయించింది దేవుడు. ఎప్పుడో, ఈరోజు కాదు. నేను ప్రభు సేవలో ఉన్నానంటే ఎవరో నన్ను కదిపినా నేను రాలేదు, నా తల్లిదండ్రులు కదిపినా రాలేదు, నేను వెళ్ళే సేవకులు కదిపినా రాలే. నా దేవుడు పట్టుకుంటే నేను వచ్చాను. కాబట్టి ఒకటే చెప్తున్నా,
యుగ సమాప్తి వరకు ఆయన తన పిల్లలకు తోడుగా ఉన్నాడు. యుగ సమాప్తి వరకు నేను ఉంటానన్నాడు. ఎవరు ఆయనను విశ్వసించారో వారితో ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం. చాలామంది, నేను ఒకటే చెప్పగలను, రాకల్లో ఎత్తబడతామన్న వాళ్ళు ఎవ్వరు ఎత్తబడరు, చెప్పలేం. కానీ తమ హృదయంలో విశ్వసించి దానికోసం తమ జీవితాన్ని చక్కగా కాచుకున్న వారు మాత్రం 100% ర్యాప్చర్లో ఉంటారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మీరు దయచేసి గమనించండి. ఈ అంత్య దినాలలో చాలా గలిబిలి ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, అదేంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచండి, ఆయన వర్తమానం మీద విశ్వాసం ఉంచండి, దేవుని మీద మీ భారం మోపండి, మీ హృదయాలను ఆయనకు అప్పగించండి. ఆయన ర్యాప్చర్ కోసం మనము ఏమంటారంటే బాహ్యంగా ఏదో ప్రయత్నాలు చేయకుండా ఆయన చిత్తానికి పూర్ణంగా అప్పగించుకోండి. అప్పుడు ప్రభు ఆత్మ మిమ్మలను రూపాంతరపరిచి యుగయుగాలు ఆయనతో ఉండేటటువంటి కృపనిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యుగ సమాప్తి వరకు ఆయన మనకు తోడుగా ఎందుకున్నాడంటే ఆయనతో కూడా మనల్ని తీసుకుని వెళ్ళి ఆయనతో కూడా కూర్చుని పెట్టడానికి. అట్టి కృప, కాపుదల, సంరక్షణ ప్రభు మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ రాత్రికాల నైనా ఇదిగో ఈ యొక్క పునరుద్ధాన దినంలో నాయన నీ బిడ్డలతో మీరు మాట్లాడుచున్నందుకే నీకు స్తోత్రాలు. ఈ వాక్యమును నీ బిడ్డలు గ్రహించి ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నానని నీ ఆత్మ సందేశాన్ని విని నీ ఆత్మకు లోబడి చక్కగా నడుచుకొని ర్యాప్చర్లో ఎత్తబడే కృప దయచేయి. లోకంలో ఎన్నో వ్యాధులు, మరణాలు ఎన్నున్నా వధువు భయపడదు నాయన. ఎందుకంటే వధువు నిరీక్షణ ఒకటే, నా వరుడు వస్తాడు, నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. అలాంటి గొప్ప నిరీక్షణ ఈ కాలపు వధువుకు ఉంది ప్రభువా. నాయనా, ఆత్మచేత ముద్రించబడి ఉంది నాయన. నీకు స్తోత్రాలు. నీ కృప, నీ కాపుదల దయచేయమని, నీ చిత్తంలో నాయనా నీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, సమస్త భారమును ఈ వాక్యం వినిచున్న నీ బిడ్డలని చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.